మరియు యెహోవా దూత నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు అని దేవుని దూత హాగరుతో మాట్లాడినప్పుడు, హాగరు ఆ చివరి వచనంలో 13వ వచనంలో 14వ వచనంలో, అందుచేత ఎక్కడైతే ఏ నీటి బొగ్గ దగ్గర అయితే దేవుని దూతను ఎదుర్కొందో ఆ నీటి బొగ్గకు లేదా బావికి బేయర్ లహాయిరోయి అని పేరు పెట్టింది. దాని అర్థం ఏంటంటే నన్ను చూచుచున్న సజీవుని బావి, నన్ను చూచుచున్న సజీవుని బావి. హాగరును దేవుని దూత ఎక్కడ దర్శించాడంటే బావి దగ్గర దర్శించాడు. ఎక్కడ దర్శించాడు? బావి అంటే మనం దేవుని జీవగ్రంథంలో చూస్తే బావి అనగా దేవుని సన్నిధి లేదా దేవుని మందిరం, నీవు దేవునితో గడిపే చోటు అని అర్థం ఇచ్చేటట్టుగా చాలా చోట్ల ఉంటుంది. ఒక విషయం మనం గమనించాలి. నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు నీతో మాట్లాడే మాటలు ఆశ్చర్యంగానే ఉంటాయి. ఆయన నిన్ను సంధిస్తున్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా నా విషయమై సేవకునికి ఎవరైనా చెప్పారేమో అని కొన్నిసార్లు అనుమానం వచ్చేటట్టు ఉంటుంది. కొంతమంది సేవకులు వచ్చి అవకాశం ఇవ్వగా, ఏంటి ఈయన నా గురించే మాట్లాడుతున్నాడు, మా సేవకుడు వెనక నుంచి ఫోన్లో చెప్పాడేమో అని అనుకోవచ్చు. చాలాసార్లు అలా జరగదు. ఒకవేళ జరిగితే ఎక్కడ జరుగుద్దేమో నాకు తెలియదు. కానీ ఏ విశ్వాస అయితే, ఏ వ్యక్తి అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని భావిస్తే వారి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని వారు చూస్తారు. వారి జీవితంలో గొప్ప మార్పును వారు చూస్తారు. హాగరు శ్రమ పెట్టబడి, హింసింపబడి, పారిపోయి అరణ్యములో ఒక బావిని ఆశ్రయించింది. ఎడారిలో ఒక బావి దగ్గర ఉంది. ఎందుకంటే తనకు దాహం వేస్తే ఆహారం కన్నా ఒక వ్యక్తికి కావాల్సింది ఏంటంటే మంచినీళ్ళు కావాలి. కాబట్టి బావిని ఆశ్రయించింది. ఆ బావి యొద్ద దేవుని దూత హాగరు కనబడి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? బావి అంటే మనం చెప్పుకున్నాం అర్థం, ఆత్మీయ అర్థం చెప్పుకున్నాం. బావి అంటే దేవుని సన్నిధి. ఏంటమ్మా? దేవుడు మాట్లాడే చోటు. దేవుడు మొట్టమొదటిగా హాగరును ప్రశ్నించిన చోటు ఇదే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నించాడు హాగర్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులుగా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు. ఆత్మ సంబంధమైన నిత్య జీవపు నీళ్లు నీకు అందించబడుతున్నాయి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ సందర్భమున దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హాగరును ఈ 2 ప్రశ్నలు దేవుడు వేసినప్పుడు ఒకదానికే సమాధానం ఉంది ఆమె దగ్గర. నా యజమానురాలు దగ్గర నుంచి నేను వస్తున్నాను, ఆమె నన్ను శ్రమ పెట్టింది, నేను పారిపోయి వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నావు అనే దానికి సమాధానం లేదు. అర్థమైందా? కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు మన దగ్గర సమాధానాలు దొరకపోవచ్చు, సగమే ఉండొచ్చు మన దగ్గర జవాబులు. ఈనాడు దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వేం చెప్పగలవు దేవునితో? నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకున్న నిరీక్షణ ఏంటి? నీ గమ్యం ఏంటి అని దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నీ గమ్యాన్ని గూర్చిన నిశ్చయత నీకుందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? చాలామంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకు వస్తారంటే ప్రత్యేకంగా వారి జీవితాల్లో శ్రమలు ఎక్కువై, ఆర్థిక బాధలు ఎక్కువై, అనారోగ్యం ఎక్కువై, కొన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొంటూ దేవుని సన్నిధికి రావాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే దేవుని గూర్చిన జ్ఞానం పొందాలని అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. అవును కదా? అతి కొద్ది మంది మాత్రమే
వివేకము కలిగి దేవుని వెతికే వాళ్ళు ఉంటారు. వారికి ఏ శ్రమలు ఉండవు, కానీ నిత్య జీవాన్ని గూర్చిన ఆసక్తి, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనే ఆలోచనలు వారిని వెంటాడుట ద్వారా వారు దేవుని సన్నిధికి వస్తారు. కొంతమంది వారి జీవితంలో శ్రమలు ఎక్కువైనప్పుడు, అనారోగ్యం ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, అనారోగ్యం ఎక్కువైనప్పుడు, హింస ఎక్కువైనప్పుడు వారు దేవుని సన్నిధికి వస్తారు. ఈ విషయమే హాగరు విషయంలో మనం చూసేది ఏంటంటే, ఆమెకు శ్రమ ఎదుర్కొంది, ఆమె శ్రమను ఎదుర్కొంది, హింసను ఎదుర్కొంది, అవమానాన్ని ఎదుర్కొంది. ఎందుకు ఎదుర్కొందంటే ఈవిడి ప్రవర్తన ద్వారానే కదా. అవునా కాదా? అవునా? ఈవిడి తన యజమానురాల్ని నీచంగా చూసింది. సో ఈమె శ్రమ పెట్టబడింది, పారిపోయి ఎక్కడికి వచ్చిందంటే సరైన చోటుకే వచ్చింది, బావి దగ్గరకు వచ్చింది. కొన్నిసార్లు మనము బాధించబడే విధానాన్నే గుర్తిస్తాం, మనం ఎందుకొరకు బాధించబడుతున్నాం మనం గుర్తించాం. ఒకవైపు నుంచే మనం ఆలోచిస్తాం, నన్ను మా అత్తగారు హింస పెట్టేస్తుంది, లేకపోతే మా తోడుకోళ్ళు నన్ను చీటి మాటలు అంటూనే ఉంటుంది, సూటి మాటకి ఏదో ఒక విధానంలో నన్ను అంటూనే ఉంటుంది, నేను ఇంత ఇబ్బంది పడిపోతున్నాను ప్రభువా అని చెప్పి దేవుని దగ్గరికి వస్తాం, దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉంటాం. కానీ మన వైపున ప్రవర్తన ఎలా ఉందో మనం ఆలోచించాం, మన ప్రవర్తన మనకు కనపడదు. ఎదుటివారి యొక్క గట్టి స్వభావం, ఎదుటివారి యొక్క గరుకు స్వభావం మనకు కనపడదు, కానీ మన స్వభావం మనకు కనపడదు కదా, కనపడదు. కాబట్టి ప్రభు నిన్ను ఈ రాత్రి కాలంలో సంధించేది ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ పరిస్థితుల నుంచి వచ్చావు అంటే నువ్వు చెప్పగలవేమో, అయ్యా నాకు ఒంట్లో బాగోలేదు, నేను దేవుని ఆశ్రయించాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని నువ్వు చెప్పొచ్చు. అయ్యా ప్రభు సేవకుడు నన్ను ఆహ్వానించాడు, నేను వచ్చాను. ఏదో రకాల కారణాలు నీకు ఉండొచ్చు, వచ్చిన కారణాలు అనేకమై ఉండొచ్చు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనే ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? నీ గమ్యం ఏంటి అని దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుని జీవవాక్కులు అందించే ఈ బావి యొద్ద, నిత్య జీవపు బావి యొద్ద దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు నిత్య జీవాన్ని గూర్చిన, పరలోకాన్ని గూర్చిన నిరీక్షణ నీకుందా? నువ్వు చేస్తున్న భక్తిని బట్టి నువ్వు పరలోకం వెళ్తావా? నీకు ఆ నిరీక్షణ ఉందా? దేవుడు నిన్ను ప్రశ్నించినప్పుడు నువ్వు మారు మనసు పొందావా? నీ గమ్యం ఏంటి? ఏదో భక్తి చేస్తున్నావా, ఏదో సాదాసీదా భక్తి చేస్తున్నావా, ఏదో నామకార్థ భక్తి చేస్తున్నావా, ఏదో మందిరానికి వెళ్తే బాగుంటుందని వస్తున్నావా, ఏదో మనశ్శాంతి దొరుకుతుందని వస్తున్నావా? దేవునిలో లోతైన అనుభవాన్ని సాధించావా? ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలకు స్పందించే హృదయం నీకుందా? సముద్రబొడ్డున ఫిలిప్పి అనే పట్టణంలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు లూదియా అనే స్త్రీ యొక్క హృదయం తెరవబడింది. ఆమె జాగ్రత్తగా వింటుందంట దేవుని యొక్క వాక్యం. ఏంటి? జాగ్రత్తగా వింటుంది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, రక్షించబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడ్డావా? నువ్వు ప్రభువుని అంగీకరించావా? బాప్తిస్మం వేరు, రక్షణ వేరు. బాప్తిస్మం తీసుకున్న వారందరూ పరలోక రాజ్యం వెళ్ళరు. విచిత్రంగా ఉందా ఇది? బాప్తిజం పొందిన వారందరూ పరలోక రాజ్యం వెళ్ళరు. మారు మనసు రక్షణ లేకుండా నీకు ఇచ్చే బాప్తిజం స్నానం లాంటిదే. హృదయములో కార్యం జరగకుండా, దేవుని అంగీకరించకుండా, పాపముల విషయమై పశ్చాత్తాపం లేకుండా, తిరిగి జన్మించిన అనుభవం లేకుండా నీవు నీళ్ళలో మునిగితే అది స్నానం మాత్రమే. నువ్వు రోజు చేసే స్నానం లాంటిది అది. ఎంత గొప్ప దైవజనుడు ఇచ్చినా కానీ, సాధు సుందర్ సింగ్ గారు ఇచ్చినా, భక్త సింగ్ గారు ఇచ్చినా, నేను ఇచ్చినా, అయ్యగారు ఇచ్చినా, ఎవరిచ్చినా, నేను అంగీకరించిన నాకు బాప్తిజం అంటే ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. కానీ హృదయంలో కార్యం జరిగిందా లేదా అనేది నీకు దేవునికి మధ్య మాత్రమే తెలుస్తుంది. ఎవరికి, మూడో వ్యక్తికి తెలియదు. దేవునికి నీకు తప్ప మరో ఎవరికి, సేవకునికి కూడా తెలియదు. ఆ చర్య నీకు దేవునికి మధ్య ఉండే సంబంధమే అది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?
అనే ప్రశ్నకు నీ దగ్గర సంబంధం ఉందా? ఈ బావి దగ్గర, ఈ మందిరం దగ్గర దేవుడు నిన్ను ప్రశ్నించే చోటు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు రక్షించబడ్డావా? దేవుని మందిరానికి వస్తున్నావు కానీ నీ జీవితంలో మార్పు ఉందా? ప్రభువుని అంగీకరించావా? రక్షించబడ్డావా? దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా తీర్చాడా? నీ పాపం పరిహరించబడిందా? ఒకవేళ నీకు దేవునికి మధ్య ఆ సంబంధం లేకపోతే నీ గమ్యం శూన్యమే. నువ్వు ఎటు వెళ్తావో నీకు తెలియదు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ హాగరు బావి దగ్గర దేవుడు మాట్లాడినప్పుడు ఆమె ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పగలిగింది. ఎన్ని ప్రశ్నలకు? 2 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పగలిగింది. నువ్వు 2 ప్రశ్నలకు చెప్పగలవా సమాధానం అని దేవుడు ఈరోజు నేను అడుగుతున్నాడు. ఈ సమయం, నీ రాత్రికాల సమయంలో ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఇక్కడ బావి దగ్గర హాగరుకు ఒక పరిష్కారం దొరికింది. ఏంటో తెలుసా? నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అణిగి మణిగుండు అని చెప్పాడు దేవుడు. చెప్పాడా? ఇక్కడ ఏమన్నాడు దేవుడు? కాదు, 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే తెలియదు కదా. ఎక్కడికి వెళ్తున్నామంటే హాగరుకు తెలియదు, కానీ దేవుడు దిశానిర్దేశం చేశాడు. ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళి నీ యజమానురాలి దగ్గర అణిగి మణిగుండుమని చెప్పాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో విశ్వాసులమైన మనం ప్రార్థన చేస్తాం పరిష్కారం కొరకు. దేవుడు మాట్లాడే చోట్లో దేవుని ఎన్నోసార్లు మన ప్రార్థనలకు జవాబు అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు నచ్చని పరిష్కారమే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా భర్త నన్ను వేధించేస్తున్నాడు, నేను నా భర్తతో ఉండలేను ప్రభువా, నన్ను ఆయన నుంచి వేరు చేయి ప్రభువా అని ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు వింతగా వారికి ఇచ్చే పరిష్కారం ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి అతనితోనే కాపురం చేయి అని చెప్పొచ్చు. ఎందుకు అలా చెప్పాడు? దేవుని సన్నిధిలో నీకు నచ్చని పరిష్కారాలు జరగవచ్చు, అర్థమైందా? కానీ దేవుడు మన మంచికే చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీకు నచ్చే ప్రస్తుతం మటుకే నీకు తెలుస్తుంది. మంచి పరిష్కారాలు అనుకుంటావు. ఒకని ఎదుట సరిగా కనపడే దారి ఉందంట, అది తుదకు మరణానికి దారి తీస్తుందంట. ఒకని ఎదుట సరిగా కనపడే త్రోవ ఉంది, అతనికి చివరకు అది మరణానికి దారి తీస్తుందని సామెతల గ్రంథంలో ఉంది. వాని దృష్టికి సరిగా కనిపించింది కదా, ఎందుకని చివరికి మరణానికి దారి తీసిందంటే వీడు ప్రస్తుతాన్ని మాత్రమే చూశాడు, ప్రస్తుతం ఉన్న సుఖాన్నే చూశాడు, ప్రస్తుతం ఉన్న మంచి ఫ్లాటెడ్ సర్ఫేసే చూశాడు, మంచి నునుపుగా ఉన్న మార్గాన్నే చూడగలిగాడు. కానీ దూరమునున్న చేదును చూడలేకపోయాడు. మానవుని యొక్క దృష్టి వెలుచూపు లాంటిది, అర్థమైందా? కాబట్టి దేవుడు మనకిచ్చే పరిష్కారాలు మనకు నచ్చకపోవచ్చు, కానీ అవి ఆరోగ్యకరమైనవే. హల్లెలూయా. ఆరోగ్యకరమైన పరిష్కారాలు దేవుడు మనకిస్తాడు. నువ్వు వెళ్ళి అణిగుండు,
ఏంటయ్యా నువ్వు ఏదో చెప్తావు అనుకుంటావు, నువ్వు ఏదో చేశావు అన్నట్టుగా దేవుణ్ణి అడగటానికి లేదు, ప్రశ్నించటానికి లేదు. ఎందుకంటే దేవుడు మన మంచి కోరి ఏదైనా చేయగలడు. ఆయన సర్వజ్ఞాని. నువ్వు ప్రస్తుతాన్ని మాత్రమే చూస్తావు, ఈ సమయాన్ని మాత్రమే చూస్తావు. ఆయన భవిష్యత్తును కూడా ఒకేసారి చూడగలిగిన దేవుడు. అందుకని ఆయన దేవుడు అంటాం. ఆయన సర్వజ్ఞాని. నీకు ఈ సమయం మాత్రమే తెలుసు. వచ్చే గంటలో నీకేం జరగబోతుందో తెలియదు. దేవుడు మొత్తాన్ని చూడగలడు. గతాన్ని, ప్రస్తుతాన్ని, భవిష్యత్తును ఒకే రకంగా చూడగలిగిన వాడు. అందుకని ఆయన దేవుడు. పరిష్కారాలు కొన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నాకు మగబిడ్డ నువ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తూ 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 ఉంటాం. కానీ పుసుక్కున ఆడపిల్ల పడుతుంది. దేవుడు మంచి పరిష్కారం ఇవ్వలా. నేను అడిగిందేంటి, దేవుడు ఇచ్చిందేంటి అని అలిగి అది చేసి ఇది చేసి దేవునితో సమాధాన పడటానికి చాలా రోజులు పడుతుంది వ్యక్తికి. దేవుని మీద కోపంతో ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. నువ్వు మగబిడ్డను కావాలనుకుని ప్రస్తుతాన్ని చూస్తున్నావు. మగబిడ్డ వల్ల నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు దేవుడు ఆల్రెడీ చూసేశాడు నీకోసం. నువ్వు దేవుని ప్రేమించేదానివి కాబట్టి దేవుడు నీకు మంచి బహుమానాన్ని ఇస్తాడు. అందుకనే దేవుని బిడ్డలు మగబిడ్డ కావాలి, ఆడబిడ్డ కావాలని ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. దేవుడిచ్చే ఫలాన్నే పొందటానికి ఇష్టపడాలి. దేవుడిచ్చే ఫలం ఆయన ఇచ్చేదైతే బహు శ్రేష్టమైనదిగా ఉంటుంది. మనం కోరుకుని అలిగి మొండు పట్టి పొందిందైతే శ్రమలు మనమే ఎదుర్కోవాలి, నష్టాలు మనమే ఎదుర్కోవాలి, ఉపద్రవాలు మనమే ఎదుర్కోవాలి. ఆయన ఇచ్చాడనుకో, ఆయన అడగవచ్చు. ఏమడగవచ్చు? షూనేమీరాలు ఏమంది, ఎలీషాని ఏమైంది? అతడు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే నేను నిన్నేమని అడిగానా ఇమ్మని అని అడిగింది. ఎందుకు అడిగింది? ఎలీషానేం అడగలేదు. ఆమె నాకు బిడ్డ కావాలయ్యా అనేం అడగలేదు. అడిగిందా? అడగల. ఈమెకి ఏమి లోటు ఉందో తెలుసుకో గ్యాజీ. సరే అమ్మా, రాజుతో ఏమన్నా మాట్లాడాలా? నో నో నో, నా స్వజనం దగ్గరే నేను ఉన్నాను, నాకే ప్రాబ్లం లేదు. ఇంకేం ప్రాబ్లం ఉందంటో గ్యాజీ? ఆమెకు పిల్లలు లేరయ్యా అని చెప్పినప్పుడు ఆమెకు చెప్పేళ్ళి మరుసటి సంవత్సరంలోనే ఆమె వాళ్ళు ఒక బాబు ఉంటాడని. అందుకనే దెబ్బలాటకి అధికారం దొరికింది ఆవిడ. నేనేమన్నా అడిగానయ్యా మిమ్మల్ని ఇమ్మని అని చెప్పి అడిగి సాధించుకోండి. అర్థమైందా? కాబట్టి దేవుని సన్నిధిలో బావి దగ్గర దేవుని యొక్క పరిష్కారం చాలా గొప్పది. ఆ పరిష్కారానికి ఏ వ్యక్తి అయినా తలవంచాల్సిందే, విధేయత చూపాల్సిందే. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ జీవితానికి పరిష్కారం చూపుతున్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా నువ్వు హెచ్చరింపబడినప్పుడు, నువ్వు వెళ్ళే మార్గాన్ని ఇటు తిరగమన్నప్పుడు, నీకు నచ్చని చోటుకు దేవుడు వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళాల్సిందే. నీకు ఇష్టము లేని చోట దేవుడు ఉండమంటే నువ్వు ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడు చూపే పరిష్కారం మంచిదే. మొదట్లో నీకు ఇబ్బందిగా అడ్జస్ట్ అవ్వలేని విధంగా నీకు కనపడవచ్చు, కానీ అది నిత్య జీవార్థమైన ఫలాలను ఇచ్చేది. అది హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచించాలి ఈ విషయం. ఇంకో చోట హాగరు దేవుని వాగ్దానం పొందింది. దేవుని మాటకు విధేయత చూపటంతోనే ఇష్మాయేలు అనే నీకు పుట్టబోయే బిడ్డ నుండి అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులు ఎదుట నివసించునని దానితో చెప్పగా, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అణిగియుండు అని చెప్పిన తర్వాత
దేవుడు హాగరుకు వాగ్దానం చేశాడు. ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో, పిల్లలు కలగక మునిపే దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో, సేమ్ యాజ్ అదే విధంగా హాగరు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. హాగరు సంతానాన్ని కూడా దేవుడు దీవించాడు. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని మాటకు విధేయతను చూపుతారో, ఇష్టమున్నా లేకపోయినా, ఒకవేళ నీకు ఇష్టము లేని దారి దేవుడు చూపాడు అనుకోండి, సెటిల్మెంట్ చేశాడు అనుకోండి, దాన్ని తల వంచి దాన్ని ఇష్టపడాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. అంతేనా కాదా? అంతేనా? కాబట్టి ఎప్పుడైతే హాగరు వెళ్ళటానికి ఇష్టపడిందో, దేవుడు హాగరుకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ సంతానము నిశ్చయముగా నీ సంతానమును విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు దేవుని వాగ్దానం కావాలా? దేవుని వాగ్దానాలు కావాలా? దేవుని ఆశీర్వాదాలు కావాలా? దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు షరతులతో కూడి ఉంటాయి. ఎక్కడైనా రాసుకొని అవసరం అయితే మీరు, అవి షరతులు లేకుండా దేవుని వాగ్దానాలు ఎక్కడ ఉండవు. నువ్వు ఇది చేస్తే దీవించబడతావు, నువ్వు అది చేస్తే దీవించబడతావు అని ఉంటుంది. కానీ మనకిచ్చే వాగ్దానాలులాగా, ఎప్పుడు 31st ఇచ్చే వాగ్దానాలులాగా మనకి ఎక్కడా ఉండవు. జీవ గ్రంథంలో మీరు ఎక్కడైనా చూడండి, షరతులతో కూడిన వాగ్దానాలే. నువ్వు ఎలా ఉంటే నువ్వు అలా దీవించబడతావు అంతేగాని ఎక్కడ ఫ్రీగా దేవుడు వాగ్దానాలు ఇస్తున్నట్టుగా ఎక్కడా లేదు. హాగరుకు దేవుడు మార్గాన్ని దిశానిర్దేశం చేసిన తర్వాత దేవుడు హాగరును ఆశీర్వదిస్తున్నాడు. దేవుని మాట వినకుండా నువ్వు దీవించబడలేవు. దేవునికి లోబడకుండా నువ్వు దీవించబడలేవు. దేవుని మాట వినకుండా పాపంలో జీవిస్తూ, దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ నువ్వు సంపాదించిన లేదా నువ్వు బాగుపడుతున్న విధానం పైకి కనపడినా అది వాపులంటిదే. దెబ్బ తగిలినప్పుడు వాస్తు చూసారా, ఆ వాపును బలం అనుకుంటాకు లేదు. చాలామంది తమకున్న ఈవులను చూసి, తమకున్న ధనాన్ని చూసి, తమ సంపాదన చూసి దేవుడు దీవించాడు అనుకుంటారు. వారి మార్గాలు చూస్తేనేమో సరిగ్గా ఉండవు. వారు దేవుని ప్రేమించేవారు కాదు, వారు ప్రార్థించేవారు కాదు, వారు ప్రభువుని స్తుతించేవారు కాదు, దేవుని సన్నిధికి సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. కానీ వారు విస్తరింపబడటం చూస్తూనే ఉంటాం. అందుకని భక్తుడు ఒక చోట ధ్యానం చేస్తాడు. ఎవరి గురించి? భక్తిహీనుల గురించి అంట. ఎవరి గురించి ధ్యానం చేస్తాడు? భక్తిహీనుల గురించి. ఏంటయ్యా వారు అలా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, వారి కన్నులు క్రొవ్వు చేత మెరకలై ఉన్నవి, వారి జనం వారు వెంట వెళుతుంది, వారు బలంగా ఉన్నారు, వారు జలపానం చేస్తున్నారు, ఏంటయ్యా మేము చూస్తే ఇలా ఉన్నాము, ఇరుకులో ఉన్నాము ఏంటయ్యా అని వారి అంతాను గూర్చి దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి ధ్యానం చేసే వరకు అది అతనికి ఆయాసకరంగానే ఉందంట. 67వ కీర్తనలో అక్కడ ఉంటుంది అది. ఆ సంగతిని గురించి దేవుని సన్నిధిలో ధ్యానం చేసే వరకు అది అతనికి, భక్తునికి, ఆసాపుకి అది ఆయాసకరంగానే ఉందంట. దేవుడు వెంటనే చెప్పాడు ఒక మాట, నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనులు ధనవృద్ధి చేసుకున్నప్పటికీ, ఆరోగ్యంగా కనబడుతున్నప్పటికీ, వారిని గూర్చిన ధ్యానంలో భక్తునికి ఏం కనిపించిందంటే, వారు నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నారు అని దేవుడు భక్తునికి తెలియజేశాడు. అర్థమైందా మీకు? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? మత్తయి సువార్తలో అనుకుంటా, వారు ఓపికతో ఫలించుదురు అని ఉంది. ఎలా ఉంది? మంచి నేలను పడిన విత్తనం లాంటి వారు ఎవరనగా, వారు దేవుని వాక్యాన్ని విని వాడి చొప్పున జీవిస్తూ ఓపికతో ఫలించేవారు.
మనకు ఎటువంటి ఆశీర్వాదాలు కావాలంటే రొయ్యల చెరువులు లాంటి ఆశీర్వాదాలు కావాలి. 3 నెలల్లో త్రిబుల్ స్టేర్స్ వేసేంత ఆశీర్వాదాలు మనకు కావాలి కదా. అది ప్యాకెట్ లాంటిదే కదా. ఒకసారి కనపడుద్ది, మరోసారి చూస్తే దాని చోటు అది ఎరగదన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. దేవుని నమ్మిన వారి యొక్క ఆశీర్వాదం ఓపికతో ఫలించే తత్వం. ఏంటిదమ్మా? ఓపికతో ఫలిస్తాను, అది స్థిరమైనది. హల్లెలూయా. నువ్వు లోకపు తీరులాగా పరిగెత్తొద్దు. పేతురు పత్రికలో అంటాడు, భక్తిహీనులతో నీవు వారితో పాటు పరిగెత్తనందుకు వారు ఆశ్చర్యపడి మనల్ని నిందిస్తున్నారంట, మనల్ని దూషిస్తున్నారు అని దేవుని వాక్యంలో ఉంది. వారితో కూడా నీవు పరిగెత్తనందుకు ఆశ్చర్యపడి వారు మిమ్మల్ని దూషిస్తున్నారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎందుకంటే లోకపు తీరులో మనం పరిగెట్టలేదు, వారు ఏదో ఆశిస్తూ పరిగెడుతున్నారు. నీవు దేవుని నమ్మిన వాడవై, దేవుని నమ్మిన దానివై, దేవుని వాక్యం అనే లేదా దేవుని సన్నిధిలో ఉండి వారు వర్ధిల్లుతారు అని ఉంది. వారు ఆయన ఆవరణములలో వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఉందా లేదా? దేవుని బిడ్డలు ఎక్కడ వర్ధిల్లుతారంట? ఆశీర్వాదానికి, దేవుని బిడ్డలకు ఆశీర్వాదానికి మూలమేంటి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. అమ్మా, దేవుని మందిరములో నాటబడిన వారై ఆయన ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ దేవుని బిడ్డలకు ఆశీర్వాదం దొరికే చోటు ఎక్కడ? మనం అనుకుంటాం కష్టపడి సంపాదించాలండి, ఈ రోజులోనే రూపాయి వెనకాలయ్యాలండి అనుకుంటాం. ఓకే, కానీ దేవుని సన్నిధి లేని, దేవుని వెదకని, దేవుని సన్నిధికి ఇవ్వని, చోటివ్వని వారి జీవితాలు ఇటువంటి ఎండమావులు లాంటివే. ఎండమావులు లాంటివే. నువ్వు దేవుని సన్నిధికి చోటించి దినాన్ని ప్రభు సన్నిధికి నువ్వు ప్రత్యేకించుకుని ఆసక్తితో దేవుని వెతికి దేవుని మాటల చొప్పున జీవించడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని మాటల చొప్పున నువ్వు చేయటానికి ఇష్టపడితే నువ్వు ఓపికతో ఫలిస్తావు. లోకపు తీరుతో పరిగెత్తడానికి ప్రయత్నం చేయొద్దు. ధనం వెంట పరిగెత్తన అవసరం లేదు. నువ్వు కష్టపడేది ఏదో కష్టపడు, నువ్వు ఓపికతో ఫలిస్తావు. హల్లెలూయా. మన దేవుడు జీవజలపు బావి కదా. స్టోర్ చేసుకోక్కర్లేదు, ఎక్కువగా స్టోర్ చేసుకోక్కర్లేదు, మళ్ళీ వెళ్ళి తోడుకోవచ్చు కదా. ఎవడికి ఇబ్బంది? నీళ్ళు లేనోడికి ఇబ్బంది కదా, నీళ్ళు దొరకనోడికి ఇబ్బంది. మన దేవుడు ఎవరు? నిత్య జీవపు బావి. అవునా కాదా? చాలామంది భయపడిపోతారు. నువ్వేం భయపడక్కర్లేదు. దేవుని మాటను వింటే, దేవుని మాటకు లోబడితే, నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసుకుంటే, నువ్వెక్కడికి వెళుతున్నావో అది తెలుసుకుంటే, నీ గమ్యం ఏదో తెలుసుకుంటే నువ్వు దీవించబడతావు. జీవగ్రంథంలో ఉంది కదా, ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన ఏం చేస్తాడంటే మార్గాన్ని సిద్ధం చేస్తాడట. సిద్ధం చేస్తాడు. వారు నడవలసిన త్రోవను వారికి సిద్ధం చేస్తాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు గల దానివైతే, కీర్తన గ్రంథంలోనే ఉంటుంది అన్నమాట, వారు నడవలసిన మార్గాన్ని వారికి బోధిస్తాడు. నువ్వు ఎట్లు నడవాలో ఆ మార్గాన్ని నీకు బోధిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావు కదా, దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నావా? వచ్చి విని వెళ్ళిపోయే వారంగానే ఉంటున్నావా? మన జీవితంలో దేవుడు కార్యం చేయటానికి అనుకూలపరుచుకుంటున్నామా? మీ కుటుంబాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు మీరందరూ స్త్రీలు ఉన్నారు కదా, మీ కుటుంబాలు ఎక్కడున్నారు? మీ పిల్లలు ఎక్కడున్నారు? మీ యజమానులు ఎక్కడున్నారు? వారికి దేవుని సన్నిధి ఉందా అంటే ఏం చెప్పగలరు? ఏం చెప్పగలరు? నీ కుటుంబం దేవుని భద్రతలో ఉందా? నింటి వారిని గురించిన ఆసక్తి నీకేమై ఉంది? ప్రభువా, నా కొడుక్కి మంచి పిల్లని చూడు ప్రభువా, మంచి కట్నం ఇచ్చే పిల్లని, మంచి ఉద్యోగం రావాలి నాయనా, మంచి భవిష్యత్తు ఇవ్వనైనా మా మనవడికి మనవరాలకి అని ప్రార్థన చేస్తున్నావా? ప్రభువా రక్షించు నాయన, ఏ విధము చేతనైనా అతను రక్షించు ప్రభువా, శిక్షించైనా రక్షించయ్యా
అని ప్రార్థన చేసే వీరులు కావాలి మనకు. ఆమేన్. ఏంటి, ఏం ప్రార్థన చేయాలి? వాడు అన్నీ సరిగ్గా ఉండి నరకంలో పడేదానికన్నా విరగొట్టైనా తీసుకురా ప్రభు అని ప్రార్థన చేయాలి. మరీ భక్తిహీనుడు అయిపోతున్నాడు అనుకో, నువ్వు చేయవలసింది యుద్ధమే దేవుని సన్నిధిలో. తెలుసా మీకు ఆ సంగతి? వాడు అన్నీ కలిగి వాడి జీవితం అధ్వానం అయిపోయి వాడు నరకంలోకి వెళితే అది ఇబ్బందే కదా. ప్రభువా నువ్వు విరగొట్టైనా తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేసే ధైర్యం నీకుందా? నీ కుటుంబం ఎక్కడుంది? నువ్వు ఒంటరిగా ఇక్కడ ఒంటరిగానే కనపడుతున్నావు. నీ భర్త ఎక్కడున్నాడు? నీ పిల్లలు ఎక్కడున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, శారాయి శ్రమ పెట్టింది, హాగరు పారిపోయింది. కానీ దేవుని యొక్క ఆమెను చూచుచున్న బావిని ఆమె కనుగొంది. ఆమెను ఎవరు చూస్తున్నారంట? బావి చూస్తుంది. ఆమెను ఎవరు చూస్తున్నారు? అందుకని ఫుట్ నోట్లో ఉంటుంది కదా, నన్ను చూచుచున్న సజీవుని బావి. ఆయన మనల్ని చూస్తున్నాడు. నీ పరిస్థితి ఆయనకు తెలుసు. హాగరు వెళ్ళిందా? హాగరు వెళ్ళిందా? అక్కడికి యజమానురాల దగ్గరికి వెళ్ళిందా? అణిగిమణిగి ఉంది కదా. అక్కడే ఇష్మాయేల్ని కాదు, సుమారు 13, 14, 15 నుంచి 17, 14 నుంచి 18 సంవత్సరాల లోపు వరకు ఆమె తన యజమానురాల దగ్గరే ఉంది. ఇష్మాయేలు ఏం చేశాడంట? ఇస్సాకుని హేళన చేయటం చూసిన తర్వాత శారా అతను పంపించేసింది. కానీ దేవుడు చెప్పిన పరిష్కారానికి లోపడటం ద్వారా, అర్థమైందా? రెండో మారు కూడా వెళ్ళగొట్టబడింది. కానీ ఈసారి అలా కాదు. దేవుడు మరలా వెళ్ళి నీ యజమానురాల దగ్గర ఉండు అని చెప్పలేదు. అర్థమైందా మీకు? దేవుడు ఏ పరిష్కారాన్ని అయితే చూపాడో దానికి లోపడటం ద్వారా గొప్ప జనాంగంగా చేశాడు. ఇప్పుడు మీకు తెలుసో లేదో, ఇజ్రాయెల్ దేశం చిన్నదే, దాని చుట్టూరు 10 శత్రు దేశాలు ఉన్నాయి. అరబ్ దేశాలు వీళ్ళే, ఇష్మాయేలీలే. తెలుసా వాళ్ళు ఎంత సంపన్నులో తెలుసా? ఇప్పుడు అందరూ వెళ్ళేది అదే. అడిగే దుబాయ్, కువైట్కి దుబాయ్కి వెళ్తున్నావా అనేది, అక్కడ పని చేసుకుంటా వెళ్ళేది, అక్కడికి వెళ్ళేది. అక్కడ ఇంత ఎత్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత అవుద్ది కదా. అదే దేవుడు చూపిన పరిష్కారం చాలా గొప్పది. అణిగిమణిగి ఉంది, మరలా వెళ్ళగొట్టబడింది. కానీ ఈసారి అలా కాదు. ఇష్మాయేలు సంతానం నుంచి 10 మంది రాజులు వచ్చారు. ప్రియమైన దేవుడు, ఇష్మాయేలును కూడా దేవుడు దీవించాడు. వెళ్ళగొట్టబడింది, వెలివేయబడింది. అయినప్పటికీ దేవుడు అబ్రహాం యొక్క కుమారునిగా దేవుడు అతను చూచి దీవించాడు. నేను చెప్తాను, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే, మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, తల్లివిగా నువ్వు దేవుని మాట వినాలి, దేవునికి లోబడాలి. ఎక్కడైతే అణిగి ఉండాలో అక్కడ అణిగి ఉండాలి, ఎక్కడైతే లోబడాలో అక్కడ లోబడాలి. నువ్వు వెలివేయబడినా నీకు గొప్ప పరిష్కారం దొరుకుతుంది. బావి యొద్ద హాగర్కు మంచి పరిష్కారం దొరికింది. మీకు ఇంకోటి చెప్పనా? బావి దగ్గర మంచి పరిష్కారం దొరికిన ఒక వ్యక్తి ఉన్నాడు. మోషే ఎక్కడి నుంచి పారిపోయాడండి? ఐగుప్తు నుంచి పారిపోయాడు. తెలుసా మీకు? మోషే ఐగుప్తు నుంచి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మిద్యాను దేశానికి వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మొదట బావి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బావి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సిప్పోరా గారు వీళ్ళందరూ కనిపించారు. మోషే అక్కడికి వెళ్ళి సహాయం చేశాడు. నీళ్లు తోడి సిప్పోరా యొక్క గొర్రెలకు నీళ్లు చేది అక్కడ పోశాడు. కానీ ఆ బావి దగ్గర
మోషే యొక్క నిజ స్వరూపం బయటపడింది అక్కడ. సిప్పోరా వెళ్ళి ఏమంటుందంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను ఒక ఐగుప్తీయుని చూశాను, అతడు మా మందలకు మంచిగా నీళ్లు పెట్టాడు అని చెప్పింది. మోషే ఎవరింతకీ? ఇజ్రాయేలీయుడు, దేవుని ప్రజల కొరకు రోషం కలిగిన వాడు. కానీ బావి దగ్గర అతని రూపం బయటపడిందండి. అర్థమైందా? చాలామంది నామకార్థ క్రైస్తవులకి దేవుని గూర్చిన రోషం చాలా ఉండొచ్చు, వారికి ఆసక్తి బాగుండొచ్చు. మన దేవుణ్ణి ఏమనంటే నేను ఊరుకోనండి అంటారు చాలామంది. కానీ వారి జీవితం, వారి రూపం ఐగుప్తిదే. వారి జీవితం ఎక్కడ పడద్దంటే బావి దగ్గరకు రానిదే వారి జీవితం ఏంటో బయటపడదు. సిప్పోరా ఎలా గుర్తించింది మోషేను? ఐగుప్తీయుడిగా గుర్తించింది. చెప్తున్నాను, లోపల లేదా పైన నువ్వు ఎలా ఉన్నప్పటికీ లోపల ఉన్న నీ స్వభావాన్ని, నీ యొక్క రూపాన్ని తేల్చగలిగిన చోటు ఎక్కడంటే బావి దగ్గరే. బావి దగ్గరే. ఎందుకు మోషే ఇజ్రాయేల్ను రక్షించలేకపోయాడంటే తన రూపం, తన భాష అంత ఐగుప్తీయునిదే. ఏంటండి? ఐగుప్తీయునిదే. నువ్వు ఎందుకు నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను రక్షించలేకపోతున్నావు? నీకు ఆశ ఉంది, నా బిడ్డలు దేవుని దగ్గరికి రావాలి, నా జనాంగం దేవుని యొద్దకు రావాలి, నా ప్రజలు దేవుని నమ్ముకోవాలి, నా భర్త దేవుని నమ్ముకోవాలి అనే విధానం ఉంది. కానీ నువ్వు ఎలా కనపడుతున్నావు అంటే నీ వాళ్ళకి ఐగుప్తీయుల్లా కనపడుతున్నావు. ఎలా కనపడుతున్నావు? బావి దగ్గర నువ్వెవరవో తెలిసిపోద్ది. బావి దగ్గర నువ్వు ఐగుప్తీయుడు. మిథ్యాను వెళ్ళిన తర్వాత అతని రూపం మార్చబడింది. నిజమైన ఇజ్రాయేలీయుడిగా మోషే అవతారం ఎత్తిన చోటు ఎక్కడంటే దేవుడు నడిపించిన చోటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే దగ్గర బలం ఉంది. తన బలంతో తన ప్రజలను కాపాడాలనుకున్నాడు. ఒక్క గుద్దుతో చంపేశాడంటే ఐగుప్తీయుని, కప్పెట్టేశాడు. కానీ ఆ బలం వల్ల ఇజ్రాయేలు రక్షించబడ్డారా? నో. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? మిథ్యాను వెళ్ళాల్సి వచ్చింది. మిథ్యాను దగ్గర, బావి దగ్గర తన నిజ రూపం బయటపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఐగుప్తీయుడిగా బయటపడ్డాడు. నువ్వేదో చేయాలనుకుంటున్నావు, నీ ప్రజలను దేవుని తట్టు నువ్వు తిప్పాలనుకుంటున్నావు. కానీ నీ రూపం చూస్తేనేమో ఐగుప్తీయుని రూపం, వేషం చూస్తేనేమో ఐగుప్తీయుని వేషం. కాబట్టి నీ ప్రజలు రక్షించబడటానికి అది ఆటంకం కావచ్చు, ఆటంకం కావచ్చు కదా. నా బిడ్డలకు నేను చెప్తున్నాను, వారు దేవుని మందిరానికి రావట్లేదండి. నా భర్తకు నేను చెప్తున్నాను, మాట్లాడుతున్నాను, కానీ నా భర్త దేవుని సన్నిధికి రావట్లేదు. ఎందుకంటే స్వరము చూస్తే యాకోబు, తడిమి చూస్తే ఏశావు అన్నట్టు మన జీవితం ఉంటుంది. అర్థమైందా? వేషం చూస్తే ఏశావు, స్వరం చూస్తే యాకోబు. నువ్వు బావి దగ్గర పరీక్షించబడే చోటు. ఐగుప్తుని జీవితం మీద ఐగుప్తు ప్రభావం ఎంత అయితే ఉందో ఆ ప్రభావాన్ని అంతా తీసేసుకోవాలి. ఐగుప్తు ప్రభావం, ఐగుప్తు యొక్క వేష భాషలు, ఐగుప్తు యొక్క నైపుణ్యం అన్నీ తీసేసుకోవాలి తప్పనిసరిగా. మోషేకి అప్పుడు వరకు ఐగుప్తు నైపుణ్యం ఉంది. యుద్ధ అభ్యాసాలలో, నైపుణ్యాల్లో ఆరితేరిన వాడు. అపోస్తుల కార్యంలో మనం చదవచ్చు. సకల విద్యల్లో ప్రావీణ్యత, నేర్పు కలిగిన వాడు మోషే. కానీ మిథ్యానికి వచ్చిన తర్వాత దేవుడు కర్ర పట్టుకుంటూ నేర్పించాడు. ఏమైపోయాడు చూసారా? దేవుడు ఇచ్చే ట్రైనింగ్ వేరు. ఐగుప్తు యొక్క విద్యల చేత, మోలీల చేత నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి ఆకర్షించలేవు. దేవుడు నేర్పించే విధానం చేత నీ జీవితాన్ని ఎక్కడైతే దేవుడు బయటపెట్టాడో, ఏ విషయంలో అయితే దేవుడు నీ ఎదుట నీకు చూపిస్తున్నాడో ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో సరిచేసుకుంటం ద్వారా నీ ప్రజలు దేవుని యొద్దకు రాగలరు. మార్పు లేనిదే మన ప్రజలు దేవుని నమ్మరు. మనలో ఉన్న కఠినత్వం, ఐగుప్తు యొక్క నైపుణ్యాలు అంటే ఏంటి? కఠినత్వం, స్వప్నాదిశానం,
ఇంకేంటి? ప్రవర్తన, సకల ప్రవర్తనలో, ఐగుప్తు ప్రవర్తనలో పూర్తిగా మార్పు రావాలి. వేష భాషల్లో మార్పు రావాలి, దీనత్వం రావాలి, పరిశుద్ధత రావాలి, ప్రేమ రావాలి, దేవుని గుణలక్షణాలన్నీ మనలో నింపబడాలి. పూర్వం ఉన్న వ్యక్తులా మనం ఉండటం లేదు. ఈ అమ్మ కంపమ్మ, ఈవిని టచ్ చేస్తే మనం ఉండలేము. ఇక్కడ వాళ్ళే నోరు మూసుకుని ఉండే సందర్భాలు చాలా ఉంటాయి కదా. క్రైస్తవులు నోరు విప్పితే ఎవ్వరూ నిలవలేరంట వాళ్ళ ముందు కదా. కాబట్టి ఐగుప్తు విద్యలన్నీ పోవాలి, ఐగుప్తు జీవితం అంతా పోవాలి. బావి దగ్గర నువ్వు దేవుని మందిరానికి వస్తున్న కొద్దీ ఐగుప్తు విద్యలు, ఐగుప్తు వేషధారణ ఈ బావి యొద్ద కొట్టివేయబడాలి. అప్పుడు మాత్రమే నీ కుటుంబం ఎదుట దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ ప్రజల ఎదుట నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఒక గొప్ప విశ్వాసిగా నీ ప్రజలను, నీ కుటుంబాన్ని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తిగా నిన్ను వాడుకుంటాడు. రహాబు దేవుని బిడ్డల మాట విని తన ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టుకుంది, ఎర్రని తొగరు దారం కట్టుకుందా? కట్టుకుని ఆ యుద్ధ సమయాన తన బంధువులందరినీ, రక్త సంబంధికులందరినీ ఇంట్లోకి తీసుకొచ్చిందా లేదా? దేవుని మాటను నమ్మి, దేవుని బిడ్డల మాటలు నమ్మి తన బంధువులందరినీ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఏమయ్యారు వాళ్ళు? రక్షించబడ్డారా? ఎప్పుడు? దేవుని మాటకు, దేవుని బిడ్డల మాటకు, సేవకుల మాటకు విధేయత చూపి ఆ చొప్పున ప్రవర్తించడం తోడనే ఆమె తన ఇంటి వారిని, తన యొక్క రక్త సంబంధికులందరినీ రక్షించుకోగలిగింది. నీ జీవితంలో ఈ బావి యొద్ద, దేవుని మందిరం దగ్గర దేవుని వాక్కుల చేత నువ్వు మార్చబడకపోతే నీ కుటుంబం మార్పు నందదు. ఎలా సంఘం వృద్ధి చెందుద్ది? అయ్యగారు వెళ్ళి మీ భర్తలను తీసుకొస్తాడా, మీ భార్యలను తీసుకొస్తాడా, మీ పిల్లల్ని తీసుకొస్తాడా? అది కాదు. నీవు పొందిన మేలు, నీవు పొందిన మార్పుతో వెళ్ళి నువ్వు పిలిస్తే ప్రజలు రావాలి. సమరయ స్త్రీ చేసింది అదే. యేసయ్య పిలుచుకొచ్చాడా? అమ్మ నేను మార్చానుగా, నేను వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తాను, నీ సాక్ష్యం చెప్పి ఇక్కడ అన్నాడా? ఆమె తన కొండను విడిచి గ్రామంలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూపిస్తాను రండి, అతడే మెస్సయ్యా అని చెప్పి ఊరు వారిని అందరినీ తీసుకొచ్చింది. ఇక నుండి నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మేము చూసి నమ్ముతున్నాం ఆయన మాటలు అని చెప్పేసి వారందరూ విశ్వసించారు. నీ కొండ, నీ పాత కొండ ఎక్కడ విడిచిపెట్టాలంటే బావి దగ్గర విడిచిపెట్టాలి. ఏ ఉద్దేశంతో వచ్చావో, ఏ తలంపులతో వచ్చావో నాకు తెలియదు, కానీ ఆ పాపపు కొండను ఈ బావి యొద్దను వదిలిపెట్టి లోకంలోనికి వెళ్ళాలి. ప్రజలు దేవుని తట్టు తిరుగుతారు, అప్పుడే ప్రజలు దేవుని మందిరం దగ్గరికి వస్తారు. మనలో మార్పు వచ్చిందా? బావి యొద్ద మన జీవితం మార్చబడిందా? సమరయ స్త్రీ ఎక్కడ మార్చబడింది? బావి దగ్గర మార్చబడిందా? అయ్యా ఈ బావి చాలా లోతైనది, నేను తోడలేకపోతున్నాను, అది ఇవ్వయ్యా అంది. నువ్వెవరిని అడుగుతున్నావో తెలిస్తే ఆయనే నీకు నిత్య జీవపు నీళ్ళు ఇస్తాడు అని చెప్పి ఆమె జీవితాన్ని బయటపెట్టి బావి యొద్ద ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మార్చుకుంది. అప్పుడు వరకు వ్యభిచారి అయి ఉండొచ్చు, అప్పుడు వరకు లోక సంబంధమైనది అయి ఉండొచ్చు, కానీ దేవుడు మాట్లాడిన ఆ మాటలకు తన జీవితాన్ని ఆమె మార్చుకుంది. బావి యొద్ద తన జీవితాన్ని మార్చుకొని తన కుండను అక్కడ వదిలిపెట్టి తన గ్రామానికి వెళ్ళి దేవుని విషయమై ఆ విషయాలు చెప్పి తీసుకొచ్చింది. నువ్వు మాట్లాడితే ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు? అయ్యా నాన్న ఏమండి ప్రభు నా జీవితాన్ని మార్చాడు అనే ధైర్యంగా చెప్పగలిగే పరిస్థితి ఉందా నీకు? అసలు యేసు ప్రభు గొప్పోడని చెప్పక్కర్లేదు. చాలా జాగ్రత్త వినండి. యేసు ప్రభు గొప్పోడయ్యా, నిన్ను రక్షిస్తాడయ్యా, నిత్య నరకం నుంచి తప్పిస్తాడయ్యా అని చెప్పక్కర్లేదు. నా జీవితాన్ని మార్చాడు అనే మాట చెప్పగలిగే దమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రక్షించబడతారు. అమ్మ ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడు రక్షించబడతారంటే యేసయ్య గొప్పవాడు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు, దేవుని రాజ్యం ఇస్తాడమ్మా అని చెప్తే రారండి. నా జీవితాన్ని మార్చాడు అని చెప్పే దమ్ము వచ్చినప్పుడే
నీ కుటుంబం రక్షించబడుతుంది, నీ ఇరుగు పొరుగు రక్షించబడతారు. టిల్ దెన్ నో వన్ విల్ సేవ్. ఎవరు రక్షించబడరు. చెప్పగలమా? నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువా, నేను ఆ మాట చెప్పగలిగే స్థితిలోకి నన్ను నడిపించు. ఆ మాట అన్నామంటే ఎంత గొప్ప మెసేజ్ ఇస్తున్నామో తెలుసా వాళ్ళకి, లోకానికి. నా జీవితాన్ని మార్చాడంటే అర్థం ఏంటి? నీ మాటలో మార్పు వచ్చేసిందని, నీ చూపులో మార్పు వచ్చేసిందని, నీ వినికిడిలో మార్పు వచ్చేసిందని, నీ నడకలో మార్పు వచ్చేసిందని, నీ కోపంలో మార్పు వచ్చేసిందని, అన్నిట్లో మార్పు నీకు వచ్చేసిందని అర్థం. ఆ మాట చెప్పగలిగే ధైర్యం ఉంటే, ఆ మాట చెప్పగలిగే పరిస్థితి నీకుంటే నీ కుటుంబం రక్షించబడదు. ఏదో సువార్త అంటున్నాం కదా, అది కాదు. మీ భర్తలు ఎలా రక్షించబడతారు అని ఉంది? పరిశుద్ధమైన మీ ప్రవర్తన బట్టి అని ఉంది కదా. యేసుబాబు గొప్పోడు, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. నువ్వో నేను కంపని, నేను గడసరిని, గయ్యాల్ని, దుర్మార్గుడిని అని చెప్తే రక్షించబడతారా? కాదు కదా. నన్ను మార్చిన యేసయ్య అనే ఆ మాట చెప్పగలిగే స్థితిలోకి మనం రాగలిగినప్పుడే మన కుటుంబం రక్షింపబడుతుంది. ఆమేన్ అనండి. దేవుడు తన వాక్యాన్ని మన హృదయంలో దీవించును గాక. ఆమేన్.